చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు పుస్తమట్ట లేదు రావడానికి కానీ ఆ నుంచి వచ్చారు. ఐరన్ల కత్తురు వచ్చి ఊరికి మొత్తం ఈసారి పెట్టినాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఐరన్ల కుండలు పెట్టుడు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు పుస్తమట్ట లేదు రావడానికి కానీ ఆ నుంచి వచ్చారు. ఐరన్ల కత్తురు వచ్చి ఊరికి మొత్తం ఈసారి పెట్టినాం. అందరు చూసుకుంటూ పోతారు కానీ ఐదుగురికి పోయేటోళ్ళు అయితే ఇంకా అక్కలేరు. చూద్దాం ఏ టైంకి అయితే అంతే. సో చూసిర్రు కదా, ఇట్లనైతే ఫస్ట్ అయితే తీసుకురాగా అక్కడ బ్లాక్ 30 అనిపిస్తుంది కదా, దాంట్లోనైతే పెట్టుకొని వస్తాం. ఫస్ట్ అయితే సున్నం వేసి దానిపైన అది ఆరిన తర్వాత ఇట్లా కోడికలు ఉంటాయి కదా, ఈకలతో అయితే రాసేవాళ్ళం. నీలి కలరు జాజు అట్లేసి, కాకపోతే అవి మలిగిపోతున్నాయి. మా ఊరే కాదండి, వేరే ఊరికి కూడా మేము ఇట్లా పెడతాం కాబట్టి అందుకనే కుండలు ఫస్ట్ అయితే పెయింట్ వేసి ఆ పెయింట్ తోటి ఇట్లా వేస్తే మలిగిపోకుండా ఉంటాయని ఒక ప్లాన్ అయితే చేసినాం. సో అందుకనే చూడండి, అక్కడ తట్ట కనిపిస్తుంది. తట్ట అది డైరెక్ట్ అట్లా తీసుకురాకుండా అందులో ఒక బొగ్గు అట్లా వేయాలన్నట్టు, ఏమైనా ఆశపడకుండా అట్లా పొలిమేర దాటి పోతున్నాయి కాబట్టి ఇట్లా చేస్తాం. వేరే చిన్న కుండలకు కూడా అవైతే ముంతలు అంటారు, పెళ్ళి టైంలో ముంతలు ఉపయోగం కదా. సో వాటికి వట్టిగా సున్నం రాసే పెట్టాలి. చూసిరు కదా, ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే నూనె తీసుకొని ఐరన్ల కుండలకు గరిగబుడ్డికి పెట్టి కుంకుమని అయితే పెట్టాలి. ఎందుకంటే నార్మల్గా పెడితే అంటుకోదు కాబట్టి కొంచెం నూనె పెట్టాలి. తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరు పెద్దనో అడిగేసి వాళ్ళకే బొట్టు పెట్టాలి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టాలి. చూడండి, సౌండ్ రాకుండా కొన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇందాక మూత పోలించి పెట్టాం కదా. సో ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు డప్పులో ఉంటుంది కదా, వాళ్ళకు మనీ వస్తాయి అన్నట్టు ఇక్కడ ఇవ్వాలి. అది మనమే వాళ్ళని అడిగి వాళ్ళు ఎంత కొంత ఇస్తారు కదా, ఇచ్చినవి అయితే ఇక్కడ ఐరన్ల పైన ఉండేలు అయితే తింపి మళ్ళీ వాళ్ళకు ఆ డప్పులు కొట్టే వాళ్ళకైతే ఇవ్వాలి. సో అక్కడ వాళ్ళు 50 రూపీస్ ఇచ్చారు, 50 ఇస్తే వాళ్ళు 100 కావాలని కొంచెం ఆర్గ్యూ చేసారు. తర్వాత అటు ఇటు ఒప్పించి ఇక్కడ ఉంది కదా ఈ అమ్మాయి 50 వాళ్ళ చేతిలో వేసి వచ్చింది. సో ఇక్కడ ఇట్లా తింపి వాళ్ళకి ఇవ్వాలన్నట్టు మనం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు లడ్డూలు లేదంటే స్వీట్స్ ఏవైనా సరే తీసుకొస్తారు. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ కన్ను, ఒక కుడక, 101 రూపాయి తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత బియ్యం కూడా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మనం అయితే అందులో వేసినావా అని అడుగుతుంది. సో వేసేసిన నేను ఆల్రెడీ చెప్తున్నా, అదే మ్యాటర్ అమ్మకి.
తర్వాత ఇవన్నీ వాళ్ళు తీసుకుపోతారు. అక్కడ పైన మనం ఇయ్యాలి, వాళ్ళకి అందియాలి. ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, అయితే మధ్యలో ఒక స్టిక్ పెట్టేసి ఒక కట్టె పెట్టి అటు సైడ్ 4 మెంబర్స్ అటు ఇటు ఉండి ఇట్లా గొడుగు లెక్క పట్టుకొని అయితే తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ అయితే అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం సో అట్లా పెడతారు. ఇట్లా పెళ్ళిళ్ళు ఐరన్లు ఇట్లా పెట్టడం వల్ల ఎవరి ఇండ్లు వాళ్ళకే ఉంటాయి, పంచుకున్నాం అన్నట్టు మేము. సో మా ఇల్లు వాళ్ళకు మీరు ఇచ్చిర్రు అనుకోగల ఫైన్ ఉంటుంది, అట్లా అని చెప్పేసి ముందే సంఘంలో కట్టడి పెట్టుకొని ఇండ్లు అయితే పంచుకున్నాం. సో ఇట్లా ఎవరి ఇంట్లల్లో పెళ్ళిళ్ళైనా ఇంకా వేరే ఏదైనా అవసరాలు ఉన్న కుండలు ఇచ్చుడైనా ఎవరి ఇల్లు వాళ్ళే ఇవ్వాలి, లేకపోతే దండుగా తగులుతుంది. సో మంచిగా లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. ఆ లిస్టు ప్రకారం వచ్చిన వాళ్ళకు లిస్టులో పేరు చూసి ఉంటేనే ఇచ్చుడు. ఇట్లా పెళ్ళి అయితే ఒక 2 days 3 days ముందే చెప్తారు. చెప్పిన తర్వాత ఐరన్ల కుండలు ఇట్లా అవసరం ఉన్నాయంటే మేమైతే రాసి పట్టుకొస్తాం. సో నేను ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతా కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కొన్ని ఒక 2 లగ్గలకు అట్లా రాసి పెట్టి పోతా. సో అమ్మనైనా రాస్తుంది, కానీ ఇక పత్తి వాటితోటి కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి వీలు కాదు. సో వచ్చినప్పుడే అట్లా రాసి పోతా. ఇక వచ్చే ముందు అక్కడ పచ్చ కొట్టుడు అని ఉంటుంది కదా, సో అది కొట్టుకొని అయితే తీసుకొస్తారు. వచ్చే ముందు పొలిమేర దాటుతుంది కాబట్టి ఒక బొగ్గు ఇందాక చెప్పిన కదా అట్లా వేసుకొని వస్తాం. ఒక పెళ్ళికి అయితే 2500 నుంచి 3000 దాకా వస్తాయి. కొంతమంది 3000 నుంచి 3500 దాకా కూడా ఇస్తారు. ఇక వాళ్ళ ఫ్యామిలీని బట్టి చూసి తీసుకుంటాం. డాడీకి రావడానికి వీలు కాలే కాబట్టి ఇక మా బావ నేనైతే వచ్చేసినాం. అట్లా ఒక ఫోటోని అయితే తీసుకున్నాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో